హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం గ్రూప్ 2 గురించి తెలుసుకోబోతున్నాం. గ్రూప్ 2 సిలబస్ అలాగే 100 డేస్ యొక్క ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాం. మొదటగా మనం సిలబస్ చూసుకుంటే తెలంగాణ మూమెంట్, ఇది మనకు ఎక్కడ ఉంటుంది? 4th పేపర్లో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ 4th పేపర్లో తెలంగాణ మూమెంట్ ఉంటుంది. తర్వాత తెలంగాణ హిస్టరీ, పాలిటీ, ఇండియన్ హిస్టరీ, సోషియాలజీ, ఈ 4 సబ్జెక్ట్స్ అనేటివి మనకి ఎక్కడ ఉంటాయి? సెకండ్ పేపర్లో ఉంటుంది. ఇక్కడ సెకండ్ పేపర్. అలాగే చూసుకుంటే ఎకానమీ వచ్చేసి ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్, ఇది వచ్చేసి మనకు థర్డ్ పేపర్ అండి. ఓకేనా, థర్డ్ పేపర్ 150 మార్క్స్కి ఉంటుంది. ఫస్ట్ పేపర్ ఎప్పుడు? పేపర్ 1 చూసుకుంటే అందులో కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీజనింగ్ అండ్ అర్థమెటిక్, జాగ్రఫీలో ఇండియా జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది. అలాగే చూసుకుంటే ఇంగ్లీష్, పాలసీస్. ఈ పాలసీస్ అనేటివి మనం పర్టికులర్గా చదవాల్సిన అవసరం లేదండి. ఈ పాలసీస్ అనేటివి మనకి ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీలో వచ్చేస్తాయండి. అలాగే చూసుకుంటే ఫస్ట్ పేపర్లో తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అనేటివి ఒకటి ఉంటాయి. ఇవి మనం ఫస్ట్ పేపర్లో చదవాల్సిన అవసరం లేదండి, సెకండ్ పేపర్లో వచ్చేస్తుంది. అలాగే సైన్స్ పార్ట్లో చూసుకుంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నా ఒపీనియన్ ప్రకారం ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవాల్సిన అవసరం లేదండి, ఎక్కువ టాపిక్స్ ఉంటాయి. అందులో బయాలజీ సబ్జెక్ట్ చదువుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అండి. ఇప్పుడు మనం చూసుకుంటే మెయిన్గా 100 డేస్ ప్లాన్ అని చెప్పాము. ఆగస్ట్ 28 టు నవంబర్ 30, 95 డేస్ ఉందండి. 95 డేస్ అంటే 13 వీక్స్ వస్తుంది. 7 × 10 = 70 డేస్, అంటే 10 వీక్స్కి ప్లాన్ వేసాను, ప్లస్ 3 వీక్స్ అంటే రివిజన్కి. ఇప్పుడు ఫస్ట్ వీక్లో చూసుకుంటే మనము తెలంగాణ మూమెంట్ 4th పేపర్ అండి. తెలంగాణ హిస్టరీ, ఇది సెకండ్ పేపర్. కరెంట్ అఫైర్స్, రీజనింగ్ అనేది ఫస్ట్ పేపర్లో వస్తుందండి. ఈ టైం టేబుల్ నేను చదివే విధానాన్ని వేసానండి. మీకు అనుకూలంగా ఏ టైం టేబుల్ అయితే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వడం బెటర్. కానీ వీక్స్ను డివైడ్ చేసుకొని చదవండి. మ్యాక్సిమం 13 వీక్స్ వరకే వస్తున్నాయండి మనకి. ఓకేనా, సెకండ్ వీక్ వచ్చేసి ఇది సెకండ్ వీక్లో వచ్చేసి తెలంగాణ మూమెంట్ 4th పేపర్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇక్కడ తెలంగాణ హిస్టరీకి 1 వీక్ సరిపోతుందండి. ఫస్ట్ వీక్ అక్కడ 25 మార్క్స్కి వస్తుంది. సెకండ్ పేపర్లో 25 మార్క్స్ అయిపోయిందండి ఆల్రెడీ. ఇక్కడ వచ్చేసి తెలంగాణ మూమెంట్, ఇండియన్ హిస్టరీలో 3 పార్ట్స్ కదండి. ఏమిటి? యాన్షియంట్, మిడివల్, మోడ్రన్. ఓకేనా అండి, ఒక్కో దానికి ఒక్కో వీక్ ఇచ్చి మోడ్రన్కు 2 వీక్స్ ఇచ్చానండి. ఒకసారి చూసుకోండి. సెకండ్ వీక్లో ప్రాచీన ఇచ్చాను. కరెంట్ అఫైర్స్, రీజనింగ్. ఈ కరెంట్ అఫైర్స్ అనేటివి రెగ్యులర్గా చదవాల్సిందేనండి. ప్రతి వీక్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు చదవాలంటే 2024 జనవరి నుండి 2024 నవంబర్ 30 వరకు చదవాలండి. ఎప్పటి వరకు? నవంబర్ 30. ఓకేనా అండి, నవంబర్ 30 వరకు చదవాలి ఖచ్చితంగా. ఈ థర్డ్ వీక్లో చూసుకుంటే తెలంగాణ మూమెంట్, ఇండియన్ హిస్టరీ, మధ్యయుగ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఫస్ట్ పేపర్ అండి. ఫస్ట్ పేపర్ ఉన్నటువంటి రీజనింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిందండి. అలాగే చూసుకుంటే 4th పేపర్ ఉన్నటువంటి తెలంగాణ మూమెంట్ అండి. ఓకేనా, తెలంగాణ మూమెంట్ 4th పేపర్ ఇది కంప్లీట్ అయింది. 3 వీక్స్కి రీజనింగ్ కంప్లీట్ అయిందండి. అలాగే తెలంగాణ హిస్టరీ కూడా కంప్లీట్ అయిందండి. ఓకేనా, ఈ థర్డ్ వీక్ వచ్చేసరికి ఏమైంది? ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి 2 పార్ట్లు కంప్లీట్ అయినాయండి. ఏంటి? యాన్షియంట్, మిడివల్. ఓకేనా అండి. 4th వీక్ పాలిటీ వచ్చేసి మనకు సెకండ్ పేపర్లో ఉంటుందండి. ఓకేనా, ఇండియన్ హిస్టరీ, ఆధునిక, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది థర్డ్ వీక్లో, 4th వీక్లో ఇచ్చేది ఫస్ట్ పేపర్కి సంబంధించి. ఫిఫ్త్ వీక్ వచ్చేసి పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఆధునిక.
ఇక్కడితో ఇండియన్ హిస్టరీ అనేది కంప్లీట్ అవుతుందండి. ఓకేనా, ఇక్కడికి 5th వీక్ సరికి మనం వచ్చేసరికి తెలంగాణ మూమెంట్ అండి. ఓకేనా, ఇది 4th పేపర్. అలాగే తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అండి. ఓకేనా, ఇండియన్ హిస్టరీ ఇది 50 మార్క్స్, ఇది 150 మార్క్స్ పేపర్ కంప్లీట్ అవుతుంది. అలాగే ఫస్ట్ పేపర్లో రీజనింగ్, అలాగే సైన్స్ అండ్ టెక్. ఓకేనా అండి, ఈ పేపర్స్ అనేవి కంప్లీట్ అవుతుంది. ఓకేనా, 5th వీక్ వచ్చేసరికి. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే 6th వీక్లో పాలిటీ, సోషియాలజీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ జాగ్రఫీ ఇక్కడితో కంప్లీట్ అవుతుందండి 2 వీక్స్. తెలంగాణ జాగ్రఫీ అనేది మనం పర్టికులర్గా చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తెలంగాణ జాగ్రఫీ అనేది తెలంగాణ మూమెంట్లో వస్తుంది, తెలంగాణ హిస్టరీలో అంటే కల్చర్లో వస్తుంది, అలాగే తెలంగాణ ఎకానమీలో కూడా వస్తుందండి తెలంగాణ జాగ్రఫీ అనేది. ఓకేనా, ఇండియన్ జాగ్రఫీ కంప్లీట్ అవుతుంది. అలాగే సోషియాలజీ కూడా 14 days ఇచ్చానండి. లాస్ట్ 5th వీక్లో ఇచ్చాను, ఈ 6th వీక్లో సోషియాలజీ అనేది కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే సోషియాలజీలో వచ్చేసి మనకి 5 చాప్టర్స్ ఉంటాయి. అందులో ఒక చాప్టర్ వచ్చేసి తెలంగాణ మూమెంట్లో కానీ హిస్టరీలో వస్తుంది, ఇంకొక చాప్టర్ వచ్చేసి ఇండియన్ హిస్టరీలో వస్తుంది. మీ రిమైనింగ్ 3 చాప్టర్స్లలో 2 చాప్టర్స్ పాలిటీలో వస్తున్నాయండి. ఇంకా 1 చాప్టర్ మాత్రమే సోషియాలజీలో మనం పర్టికులర్గా చదవాలి, ఒకసారి చెక్ చేసుకోండి. 7th వీక్ ఎకానమీ అండి. ఇప్పటి నుండి మనకి ఎకానమీ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎకానమీ ఆల్మోస్ట్ 1 month అండి. 7th వీక్, 8th వీక్, 9th వీక్, 10th వీక్ ఇలా 4 weeks ఇచ్చాను. తెలంగాణ కల్చర్, కరెంట్ అఫైర్స్, క్వశ్చన్ ప్రాక్టీస్ అండి 9 to 11 ఇప్పటి నుండి. 8th వీక్ వచ్చేసరికి ఎకానమీ, తెలంగాణ మూమెంట్ రివిజన్ అండి. ఇది 1948 to 1970. కరెంట్ అఫైర్స్, క్వశ్చన్ ప్రాక్టీస్. 9th వీక్ వచ్చేసి ఎకానమీ, తెలంగాణ మూమెంట్ 1971 to 1990 రివిజన్ అండి, కరెంట్ అఫైర్స్. 10th వీక్ వచ్చేసి ఎకానమీ, తెలంగాణ మూమెంట్ 1991 to 2014. ఇక్కడితో తెలంగాణ మూమెంట్ అనేది కంప్లీట్ అవుతుందండి. రివిజన్ కూడా కంప్లీట్ అండి. ఓకేనా, కంప్లీట్. క్వశ్చన్ ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే వీక్స్, ఎన్ని వీక్స్ అండి? 10 weeks. ఒక వీక్కి 7 days కాబట్టి 7 into 10 వేసుకుంటే 70 days అయిపోయిందండి. ఇంకా రిమైనింగ్ 25 days ఉంటే 20 daysని చూసుకుందాం మనం 3 weeksగా. ఫస్ట్ వీక్ వచ్చేసి పాలిటీ, సెకండ్ పేపర్ సోషియాలజీ, సెకండ్ పేపర్ కరెంట్ అఫైర్స్ నార్మల్ బిట్ ప్రాక్టీస్ 9 to 11. సెకండ్ వీక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ సెకండ్ పేపర్. ఇక్కడితో మనకి ఏం కంప్లీట్ అవుతుందండి? ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో సెకండ్ పేపర్ అనేది కంప్లీట్ అయ్యింది. దీంతో పాటు మనకి ఇంతకుముందు ఎప్పుడు 8th, 9th, 10th వీక్లలో తెలంగాణ మూమెంట్ అనేది కంప్లీట్ అయిందండి. మనకు ఆల్మోస్ట్ సెకండ్ అండ్ ఫోర్త్ పేపర్ అనేది రివిజన్ కూడా కంప్లీట్ అయిందండి. ఓకేనా, రివిజన్ కూడా కంప్లీట్ అయింది. అలాగే మనం చూసుకుంటే థర్డ్ వీక్ వచ్చేసి ఎకానమీ అండి. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీజనింగ్. సైన్స్ అండ్ టెక్నాలజీ రీజనింగ్ అనేది రివిజన్ అండి, ప్రాక్టీస్ చేసుకోవాలి 1 వీక్లో. ఎకానమీ 1 వీక్లో కష్టమే, బట్ కాకపోతే ఏంటంటే రఫ్గా నార్మల్గా మనం సర్వేలు కానీ బడ్జెట్ అలాంటివి చూసుకోండి, అయిపోతుంది. ఇక మనం చూసుకుంటే డిసెంబర్ 1 to 3 బిట్ ప్రాక్టీస్ అండ్ టెస్టులు అంటే మనం చదివే బుక్స్కి నార్మల్ క్వశ్చన్స్ వస్తాయి కదండి, అలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలండి. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం మళ్ళీ చూసుకుంటే తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, పాలిటీ, ఇండియన్ హిస్టరీ ఇవి ఖచ్చితంగా మొదట కంప్లీట్ చేసి పెట్టుకోండి. అయిపోయాక సోషియాలజీ అనేది పర్టికులర్గా చదవాల్సిన అవసరం లేదు, ఒక టాపిక్ మాత్రమే చదవాలండి. ఓకేనా, ఒక చాప్టర్ మాత్రమే చదవాలి. మిగిలిన 4 చాప్టర్లో 2 చాప్టర్స్ వచ్చేసి పాలిటీలో వస్తాయి, రిమైనింగ్ 1 చాప్టర్ తెలంగాణ హిస్టరీ ఆర్ తెలంగాణ మూమెంట్, రిమైనింగ్ 1 చాప్టర్ ఇండియన్ హిస్టరీలో వచ్చేస్తుందండి. ఎకానమీ అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఇందులో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ అనే
3 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ అనేవి రెగ్యులర్గా చదువుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేవి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చదివి, కరెంట్ అఫైర్స్ కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఉంటుందండి, బుక్ కూడా చదువుకోవాలి. ఈ రీజనింగ్ అంటే ప్రాక్టీస్ చేయడం బెటర్. అర్థమెటిక్ అనేది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చాలా కష్టంతో కూడుకున్న పని. నా ఒపీనియన్ ఏంటంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు అర్థమెటిక్ వదిలేయడం మంచిది. తర్వాత జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ మాత్రమే చదవాలి. ఏం చదవాలి? ఇండియన్ జాగ్రఫీ మాత్రమే చదువుకోండి. ఎందుకంటే తెలంగాణ జాగ్రఫీ వచ్చేసి తెలంగాణ ఎకనామీలో కానీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీలో కవర్ అయిపోతుంది. బేసిక్ ఇంగ్లీష్ 10th స్టాండర్డ్ అండి. ఈ పాలసీస్ అనేది ఎకనామీలో వచ్చేస్తాయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.